ముందు ముందు ఎటువంటి కష్టాలు వస్తాయి, మనుషులు ఎలా ఉండాలి, ఎటువంటి ప్రమాదాలు వస్తాయి? ముందు ముందు ఆడవాళ్ళ నుంచే వస్తాయి మగవాళ్ళకి. ఇంకా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి. అయ్యో ఆమె ఇష్టమైతేనే చేసుకుంటుంది, లేకపోతేనే మారిపోద్ది మళ్ళీ. దాన్ని ఎప్పటికైనా నమ్మకూడదు. మగవాడు మంచోడు. ముందు ముందు కష్టాలు వస్తాయి. మా జాతకు ఉంటే ఎవరికి ఏమి రావు. దేవుని దోచుకోవాలి. దేవుని దోచుకొని లేవనే ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని బట్టకాల దాన్ని పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే మంగళకొని సూదాన్ని పెట్టి ఈరోజు గుడికి పోయొచ్చు. సరి అలా ఏదుందో సైతాన్ని ఉండే కష్టాలు ఉండే తొలిగిపోతాయి. ఆడవాళ్ళని ఎప్పటికైనా నమ్మకూడదు. ముందు ముందు కష్టాలే. జాతకు ఉన్న వాళ్ళకి ఏమి రావు. ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి. అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు. మంచినీళ్ళు నాలుగు తాగుతామా అయ్యా? తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి. ప్రేమ ఎవరిని ప్రేమకూడదు. ఈ తంపరములు సంపాదించుకునేవి నాశనం చేస్తాను దేశం అంతా. ఒక్కొక్క కాడ 1,00,000 తీసుకుంటున్నాయి. ఒక రీకి 1,00,000 తీసుకునేది స్వామి అమ్మవారు చెప్పి నాకు 1,00,000. దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ 1,00,000. వాడి ఇల్లు వాకిలు బండ్లు ఈ తాకట్టు పెట్టి దంకపోతాడు. అటు వాళ్ళని ఏం చేయాలంటే పోలీసు చెప్పి ఈ కాలు దిగి పడేపియాలి. అదైందా? పిచ్చిలో పడి వేషాలు వేసి పువ్వు పెట్టి కాటకలు బొట్లు పెట్టి పొడుగు పని చేసుకో, కట్టపడు, పసం చేసుకో, బతతో ఉండు. దానికి ఏ కష్టాలు రావు. దానికి కూడా కష్టాలు వస్తాయి. ఒకడొకడు ఏదో చేస్తాడు. ఇప్పుడు సొమ్ము తీసుకుంటున్నాయి ఒక్కొక్కటి. వాడు రాని అట్లా ఒకడు వచ్చి అడగడు. వాడు 2,00,000 ఇస్తే వాడిని దగ్గర పిలుస్తున్నారు. ఈ 1,00,000 ఇచ్చి వదిలిపెడుతుంది. ఇది కాపం రాదా? 1,00,000 ఇచ్చి వదిలినోడికి. అందుకనే ఆడవాటిని నమ్మకూడదు. అటు శాతాలు చేయకూడదు. మంచిగా బతకాలి. మగోడైనోడు ఆడు కూడా మంచిగా బతకాలి. బతికిన వాడికి ఏ కష్టాలు రావు. ముందు ముందు కూడా మారిపోదు దేశం. అగ్గిపెట్టి బియ్యం అమ్ముతాయి. బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు. మునమాపులు మొత్తం అవుతుండ్రు. అయ్యా మొత్తం మునమాపులు అవుతుండ్రు. తినడానికి మంచి వాళ్ళని ఇస్తుడు దేవుడు. 7 దొడ్లు ఉంటాయి. కరోనాలో పోతారు. బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు. మంచిగా ఉండడానికి మంచిగానే ఉంటుంది. మరణమే రాదు. శివుడికి ఏ దేవుని ప్రకారం పోతాడు. వాడు కానీ మగోడు కానీ. ఇప్పటికైనా ఆడవాళ్ళని నమ్మకూడదు. అట్లా తిరగకూడదు మగోడు. అట్లా పోతే అదే పిచ్చి. ఇల్లు అమ్మను, వాకిలు అమ్మను, పొలం అమ్మను, ఇంట్లో ఎన్ని అమ్మను, అయ్యపోతే తల్లిదండ్రులు కొట్టను అది చేస్తున్నారు కొంతమంది. వాడు పిచ్చిలో పడి అట్లనే మరి పోలీసులు కంట్రోల్ చేయాలి. నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తే ఏమంటారా? అదేం పోలీసులు చెప్పయ్యా? అమ్మ అడుగుకుంటుందా? అమ్మోడు పోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? చెప్పింది బాగుందా? ఆడవాళ్ళని నమ్మకూడదు. పోలీసులు కూడా నమ్మకూడదు. డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళని ఏమంటారా? డబ్బులు ఇవ్వనోటిని మటుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో. అదేనా న్యాయం? అందరినీ చర్చించు. అమ్మ మీకు ఇది జగదు, మీకు ఈ పద్ధతి కాదు. మీరు మన భర్తను చేసుకొని ఒక పెళ్లి చేసుకొని రాయిగా సంసారం పిల్ల జల్ల బతకండి. ఇట్లా వద్దమ్మా. ఏంది 1,00,000 ఒకటి 1,00,000 అంటే మాట్లాడు స్వామి. యాదృచ్ఛత లేనాడు నువ్వు మరుగుతావు దాన్ని. నీకు రోజు 1,00,000 అని చెప్తాయి. మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతి అమ్మాని వచ్చి ఏడ్చిండు. ఏడితే నిలిపోతే హాయిల్ బంకులు 3,00,000 తీసుకున్నట్ట. నేను చూసుకుంటాడా డబ్బులు అయిపోతే? నేను ఏం చేస్తావు? ఇల్లు తాకట్టు పెట్టి నీ పోతాయికి బ్యాంకులో పెట్టి 3,00,000 50,000 చూసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చి ఇంకా నెల్లూరు పోకుండా వాళ్ళ అమ్మ నాన్న కాడ ఉంటుండు. ఉండి ఇక్కడ 2 సంవత్సరాలు అయినా బతుకుతుండు. తీసేసిండు. అట్లా బతుకున్నారు స్వామి. దేశం మారిపోయింది కాబట్టి దేశమే మారలా, మన బుద్ధులు మారింది. దేశం ఎప్పుడు పొద్దుగుతుంది, పొద్దుపడుతుంది. దేశాన్ని స్వామిని అనకూడదు, సూర్యుని అనకూడదు, చంద్రుని అనకూడదు. మన బుద్ధులు మారింది. దాని తెలుగు ఒకటే చూపు. అది డబ్బు కోసం వేసాలి అట్లంటాయి. అట్లాంటి పట్టుకొని పోలీసులు ఉన్నవాళ్ళు శిక్షిస్తే సరి. ఒకదాన్ని శిక్షించి అందరికి సిగ్గు వస్తుంది, మానుకుంటాయి. అది చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొంటున్నారు. అదేనా పోలీసులు? అది న్యాయమేనా? న్యాయంగా బతకాలి. న్యాయంగా సత్యంగా బతికిన వాళ్ళకి మంచి జరుగుతుంది వస్తే మంచి జరుగుతుంది. అట్లా బతికిన వాళ్ళకి కష్టాలే. మంగళకు దాన్ని పెట్టుకోవాలి, బాగా స్నానం చేయాలి, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి. మంచిగా అందరు సలన పొద్దు లేతే ఇరు సలన పొరు సలన ఇంట్లో సలన పాడి పంట గొడ్డు బిడ్డని దండం పెట్టుకోవాలి. అట్లా వాళ్ళకి ఏమీ రాదు. దేశం మారిపోయింది అయ్యా. బ్రహ్మంగా చెప్పింది ఇంత కూడా తప్పదు.
పసుపు రాశి చదువు ఎట్లుంది అంతేనా? ఉద్యోగమా? చదువు బ్రహ్మాండం ఉంది, బాగుంది. వాళ్ళు బాగా చదువుతున్నారు, కష్టపడి ఎవరిని ఆశించకుండా చదువుతున్నారు. ఉద్యోగస్తులకి ఎలా ఉంది? ఉద్యోగాలు వస్తాయా పోతాయా? ఏమన్నా డెవలప్మెంట్ ఉందా ఉద్యోగాల్లో? చెట్టున్నాయి నీకు పులుగు కొబ్బరికాయ అది తెచ్చుకో చేత. ఏమి ఉంది? ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఎలా ఉంటాయి? వ్యాపారాలు ఎలా ఉంటాయి? వ్యాపారంగా ఉద్యోగస్తులకి ఉద్యోగాలు వస్తున్నాయా రావట్లేదా? ఉద్యోగాలు ఏమైనా డెవలప్మెంట్, జీతాలు పెరుగుతాయా పోతాయా? ఒక్కోటి పెరగటల్లా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కొద్ది కొద్దిగా వస్తుంటే సాయంత్రాలు ఇంటికే ఒంటికి భార్య బిడ్డను బతికి రాసేస్తాను. పెరగటల్లా పెంచుతా ఉద్యోగాలు పెంచుతా కరెక్ట్. ఇబ్బంది పడతారు. వృషభ రాశిలో వ్యాపారస్తులకి పర్ల బాగుంది. అమ్మ బాగా వచ్చింది, పాదం పడది. అమ్మవారి పరిస్థితి చెబుతా చెప్పలేనయ్యా, సత్యం నాలో సత్యం కొద్దిగా పెద్ద లేదు. ఏం చెప్పు, నువ్వు కోపం తగ్గించుకోయా, కోపం తగ్గించుకో. బాగుంది, బాగా సంపాదిస్తారు. పర్ల అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి. చూడాల అన్ని రకాల వ్యాపారాలు అసలు ఎలా ఉన్నాయి? నయం ఒక్కొక్కరికి 2-3 సార్లు చూస్తా, ఒకసారి చూస్తాను ఇప్పుడు అన్ని వ్యాపారాలు. అంతేనా? అన్ని వ్యాపారాలు కట్టాలి, కష్టాలేనయ్యా. కంపు వచ్చింది ఎట్లా చెప్పాలి. అన్ని వ్యాపారాలు కష్టాలే, ఇంకా మిగతా దండగలు చల్లాడుతారు. ఇంకేం చెప్పు. బాగుంది పోలీసులకి, పోలీసులు ఉపాధి సంపాదిస్తున్నారు. కొత్తకుండా సంపాదమాట. నేను రైల్లో అదులు గుర్తుండు అట్లా వద్దయ్య ఉండాలి కాదు తీసుకోలేని కాదు తీసుకోగాకన్నా. ఇప్పుడు నేను ఎక్కుతాయి నా కారు ఉంటే ఉండవు అట్లా. టికెట్ లేని కాడ 500 తీసుకో ఉండవు కాడ. పోలీసు బాగా పెడతాడు, పోలీసు బాగుంది. ఒక్కసారి బాగా లాభం, ఒక్కసారి లాస్. ఒక్కసారి అబద్ధాలు ఆడి తీసుకుంటున్నా. లాయర్ నమ్మకం, పోలీసు అయినా నమ్మచ్చు కానీ లాయర్ నమ్మకం. డబ్బు ఇచ్చేది మాట్లాడు అదే న్యాయమేనా? ఈ నమ్మకూడదు లాయర్ని. అమ్మ కంపు వచ్చింది. ఏంది ఈ మంది ఏంది బాగా కంపు వచ్చింది. ఇంకేం చెప్పు. సినిమా అవుతాయి నీకు, ఇది చాలే నీకు. ఏమేమి పైకి వస్తావు, అపార్ట్మెంట్ కొంటావు, ఏమేమి కట్టుద్ది మరి ఆడ కట్టుద్ది మరి. బాగుంది, వాటర్లో బాగా పొద్దున్నే తింటమేనా పని వాళ్ళు రాత్రి పర్వాల. భార్యాభర్తలు ఎలా ఉంటారు వృషభ రాశి? నేను తుల రాశి ఆడట్లేదు, మీరు రాశి అదే కీసులాట మళ్ళీ బాగానే ఉంటుంది. బాగానే జబ్బులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? రోగాలు రూపులు వృషభ రాశిలో ఈ సంవత్సరం ఎలా ఉంది? ఈ రాశి వాళ్ళకి జబ్బులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? జాగ్రత్తలు ఏం పాటించాలి? ఏం రావులే, రావు బాగా రావు.
పరిహారాలు ఏం చేసుకోవాలి, ఎటువంటి పూజలు చేసుకోవాలి, ఏం పరిహారాలు చేసుకోవాలి ఈ రాశి వాళ్ళు? లేవగానే మంగళకోణం సూర్యాన్ని పెడితే మంచిది. ఇంట్లో దీపరాన్ని చేస్తే ఆడ మడిచి పని తోటుండా మొగోడు నీళ్ళు పోసుకొని దీపరాన్ని చేసి మంచిలు పెట్టుకోవాలి. రాగి చెంపుతో పచ్చనాకు తమలపాకులో చేసుకోవాలి. కొబ్బరికాయ పెట్టుకోవాలి. దాచి ముక్క పెట్టుకోవాలి. అయ్యా అంత బెల్లం ముక్క ఏదో ఒకటి మారేడు కప్పుండి పెట్టుకొని మేము పెట్టకపోయినా అది ఉంటే చాలు. అందరికి ఇష్టమే. శవైకంగా ఇస్తాం. మారేడు పండు పెట్టుకోండి. కర్పూరం కడ్డీలు దీపరాంజి 5 ఒత్తులు వేసేయండి. మంచిది. బాగా అన్నీ చెప్పుకున్నాము. మీ బాధలు కష్టకాలు చెప్పుకుంటే రోజు తండ్రులు అది చేస్తే మంచిది. నేను ఇంత ముసలానే 4ంటికి లేస్తా. 4ంటికి లేచాయా పూల పోయేస్తా. పోయేసి గుడ్డలు ఉతుక్కుంటా. ముందనే ఈసిన గుడ్డలు ఇంకో కాకు కట్టుకుంటాను. రేజో కాక పొగులో కాకని కట్టేది. ఆ కాకు కట్టుకుంటాను. ఈ ఈసిన గుడ్డలు ఉతికేసుకుంటా. రాత్రి నీళ్ళు పోసుకుని ఇత్తిగా అవి బిండేస్తా. ఆ పని వస్తుందని అదే అన్ని నీళ్ళు బిండుతు నా గుడ్డలు. అన్న అమ్మాయి నువ్వు వస్తే నా ఏరే బిండు, లేకపోతే పెనకాకు వాళ్ళ గుడ్డలు వాళ్ళకి ఏరే అన్న. నేను బిండు వేసుకుంటాను. ఆమెతో ఎందుకని దెబ్బలు దగ్గర వచ్చింది అమ్మాయి. బిండు వేసుకొని ఇంక స్నానం చేస్తా. పూజ చేసుకుంటా. 5 ఒకడు ఆదివారం ఏ గుడికి పోతావు? అమ్మవారి గుడికి పో. సోమవారం శివయ్య పోండి. రామవారి కూడా శివయ్య సోమవారమే. లేవగానే లలితం బొక్కు నేను కాడ లలితం బొక్కు. అమ్మ రామ గోవింద గోవింద చదువు మొత్తం. మళ్ళీ తర్వాత రామ రామ చదువు మొత్తం. మళ్ళీ చదివి వినాయక స్వామి బొమ్మ ఉంటుంది. శ్రీరామ రామచంద్ర శరణం, శ్రీరామచంద్ర శరణం అది చదువు. కనకా పరమేశ్వర చదువు. బాగా డబ్బు వస్తుంది. నీళ్ళు పోసుకొని చదువుకో. లేవని చదువుకోవచ్చు. అందరూ చదువుతున్నా. చదువు అమ్మా. బొక్కు ఉందిగా చదువు. లేకపోతే నా కాడ 2 ఉన్నాయి. ఎత్తా ఉందా? చదువుకో తల్లి.